విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార కర్మాగారానికి సంబంధించిన త్రిసభ్య కమిటీ సభ్యులైన గంగుల విజయ సింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, రవికాంత్ రెడ్డిలను పోలీసులు స్థానిక విజయ డైరీ పరిపాలనా భవనంలో నేడు నిర్బంధించారు. అనంతరం త్రిసభ్య కమిటీ సభ్యులైన గంగుల విజయ సింహారెడ్డి, రవికాంత్ రెడ్డి మరియు విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్లపై నంద్యాల తహసీల్దార్ ఎదుట బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయం నంద్యాల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ఒత్తిడులతోనే తమను నిర్బంధించి బైండోవర్ కేసులు బనాయించడం అన్యాయమని త్రిసభ్య కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ డైరీ త్రిసభ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ, విజయ పాల ఉత్పత్తి కర్మాగారానికి సంబంధించి ముత్యాలపాడు గ్రామం పాల సొసైటీ సభ్యులకు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వమని చెప్పడం, వారు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం జరుగుతున్న నేపథ్యంలో కమిటీ సమావేశాన్ని ఈ నెల 10వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని, ఈ పరిస్థితుల్లో రాజకీయంగా ఈ విషయాన్ని తీసుకొని తమపై రాజకీయ ఒత్తిడులతో నిర్బంధించి బైండోవర్ కేసులను బనాయించడం అన్యాయమన్నారు. ఈ నెల 5వ తేదీ త్రిసభ్య కమిటీ ముందు ముత్యాలపాడు పాల సొసైటీ వారు హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదని, అదే రోజు త్రిసభ్య కమిటీ సభ్యులపై నంద్యాలకు వచ్చి కొట్లాడింది ఎవరని, వారు నంద్యాలకు సంబంధం లేకున్నా వచ్చి తమపై కొట్లాడితే వారిపై బైండోవర్ కేసులు పెట్టాల్సింది పోయి తమపై అన్యాయంగా కేసులు పెట్టడం సరికాదన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని త్రిసభ్య కమిటీ సభ్యులను నిర్బంధించడం రాజకీయ కక్షపూరిత చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బైండోవర్ కేసులు బనాయించి ఎక్కడా ఎన్నడూ లేని విధంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసులు తమపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. జగత్ విఖ్యాత్ రెడ్డి తమపై చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని, తాము 2017 నుండే టీడీపీ ప్రభుత్వం ఉన్న కాలంలోనే సొసైటీ నుండి పాలను సరఫరా చేస్తున్నామని, సభ్యులుగా డైరెక్టర్లుగా ఉన్నామని తెలిపారు. కేవలం 1,20,00,000 రూపాయలు విజయ డైరీకి చెల్లించాలన్న కారణంతో డిఫాల్టర్గా జగత్ విఖ్యాత్ రెడ్డిని చేయడం జరిగిందని, ఆయన పాల డైరీ చైర్మన్ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, విజయ డైరీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీలో మేము 3 మెంబర్స్ ఉన్నాము. ఒకరం చైర్మన్, 2 మెంబర్స్. ఇప్పటికీ 3 సార్లు వాయిదా వేసినాము. 10వ తేదీ వాళ్ళను ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసు వారు ఒక లెటర్ ఇచ్చినారు నిన్న నైటు. మేము కూడా వాళ్ళను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే అక్కడ ఆఫీస్లో కానీ వచ్చి ఇవ్వమని మేము కూడా ఒక నోటీస్ ఇచ్చినాం వాళ్ళకు. కానీ వాళ్ళు పొద్దున్న నుంచి మమ్మల్ని బైండ్ అవుట్ చేయాలి కేసులలో అని చెప్పి పొద్దున్న నుంచి ఇక్కడే స్పందించినారు. నన్ను, పిపి మధుసూదన్ రెడ్డి డైరెక్టర్ను, సీమా రవికాంత్ రెడ్డిని అక్కడ తాలూకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మమ్మల్ని ఇద్దరిని ఇక్కడే నిర్బంధించినారు. ఇప్పుడు మళ్ళీ బైండ్ అవుట్ చేయడానికని మమ్మల్ని స్టేషన్కు పిలుచుకొని వెళ్తున్నారు. ఇది మేమైతే చట్టబద్ధకంగానే కమిటీ ఫామ్ అయింది. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఏ రికార్డులో కూడా వాళ్ళ పేరు లేరు. అతని పేరు ఏది ముత్యాలపాడు సొసైటీలో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పేరు. అంతేగాని మేమేమీ చేయలేదు. మామేమో స్వార్థపూరితంగా రాజకీయ దురుద్దేశంతో మేమేం చేయడం లేదు. అక్కడ ఏ రికార్డులో లేదు. దానివల్లనే అది వెరిఫై చేసి నోటీసెస్ ఇష్యూ చేసినాం. అసలు ఎప్పుడు మెంబర్ అయినాడు, ఎప్పుడు పాలు పోసినాడు, అసలు ఓటర్ లిస్ట్లో లేడు, ఎక్కడి నుంచి వచ్చినాడని అడిగినాం. అంతే తప్పించి వేరేదేం లేదు. దాని మీద మా మీద రాజకీయ కక్షతో ఉదయం నుంచి పోలీసులను పెట్టి ఇక్కడ నిర్బంధించినారు. మళ్ళీ ఇప్పుడు ఏమో మళ్ళీ తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర ఇది బైండ్ అవుట్ చేయాలని చూస్తున్నారు. దాంట్లో కూడా 10 లక్షలని రాసినారు. 10 లక్షల షూరిటీ అని. అసలు ఇది ఎంతవరకు కరెక్టో ఇంకా పోలీసు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. రాజకీయ ఒత్తిళ్ళే ఇది, అంతే. ఏమంటే జగత్ విఖ్యాత్ రెడ్డిని చైర్మన్ చేయాలి. మేమేం దానికేం అడ్డుపడడం లేదు. మామూలుగా వాలంటీర్గానే మామూలుగా రావాలి. అతను కూడా మెంబర్ కావాలి కదా. పాలు పోయాలి 1 ఇయర్, తర్వాత మళ్ళా 2 జనరల్ బాడీలకు అటెండ్ కావాలి, ప్రెసిడెంట్ అయ్యి తర్వాత డైరెక్టర్గా పోటీ చేయాలి, తర్వాత రావాలి. అంతేగాని ఏం లేదు. మొన్న మా మీద కామెంట్స్ చేశారు, వాళ్ళందరూ ఎలా డైరెక్టర్స్ అయినారు పాలు పోయని వారని. మేము 2017లోనే వచ్చినాం. ఎవరు వాళ్ళ తాతగారు ఉన్నప్పుడే. అతను కూడా 2017 నుంచి మేము నగల పాడుకున్నాము. అతను చక్రవర్తుల పల్లెకున్నాడు.
2024 డిసెంబర్లో అతను డిస్క్వాలిఫై అయినాడు. ఏది వాళ్ళు ఫండ్స్ డైవర్ట్ చేసి 1,20,00,000 దానివల్ల అతను డిస్క్వాలిఫై అయినాడు, కానీ ఎవరేం చేయలేదు. ఏది ఏ రాజకీయ ఒత్తిళ్లతో. అట్లంటే 2024లో తెలుగుదేశం ప్రభుత్వమే కదా ఉండింది. అంతకుముందర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరేం చేయలేదే. వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తూనే ఉన్నది. 2024లో జరిగింది. వాళ్ళు అది తట్టుకోలేక 2024లో కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అయినాక మళ్ళీ తిరిగి ప్రవేశించాలని చెప్పి ముత్యాలపడులు ఎక్కి దౌర్జన్యంగా ఇప్పుడు చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళకి ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు అసలు. ఏది పాలు పోసే మెంబర్షిప్ తీసుకోవడానికి కూడా లేదు. రాజకీయాల కోసం ఉపయోగించుదామా, ప్రజల కోసం ఉపయోగించుదామా, రైతుల కోసం ఉపయోగిస్తామా? ఇప్పటికే ఎంతో నష్టపోయాం. ఈసారి ఇప్పుడు వడ్లు పండక ఎంతో నష్టపోయాం. ఇంత ముందుకు చక్కెరపేట అనేది మన కర్నూలు జిల్లాలో ఎంతో బాగుండేది. ఈరోజు అదే చక్కెరపేట ఉంటే ఎంతో రైతులను బాగుపడేవాళ్ళం. ఇప్పుడు ఈరోజు ఈ సంస్థను కూడా ఇది చేసుకెళ్ళాం మేము రైతులము. దయచేసి మేము నాయకులకు ఒకటి చెప్తున్నాం, మీరు రాజకీయాలు ఎక్కడన్నా పక్కన పెట్టండి, రైతుల కోసం పని చేయమని అడుగుతున్నాం మేము. మీ పేరు? నా పేరు రమణ, గంగవరం సొసైటీ. కనీసం అంటే ఈ నంద్యాల జిల్లాలో ఈ సంస్థ ఉందంటే ఈరోజు విజయసింహ అన్న కాకపోవచ్చు, ఇంకొక మన జగన్మోహన్ రెడ్డి అన్న కానీ డైరెక్టర్లు కానీ ఈరోజు ఈ సంస్థను ఇంత బాగుపరిచినామనే కదా మీరు అంతా ఇది చేయడం. 25 ఏళ్ళ నుంచి ఎవరన్నా అడిగినామా? బాగుపడే సంస్థ కోసం మీరు కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ సంస్థ ఎంతమంది కోసం 30,000 మంది ఇలా నాయన ఫస్ట్ పోరాడినాడు స్టార్టింగ్ నుంచి కూడా. ఇప్పుడు వీళ్ళు ఏమైనా తప్పు చేశారా ఏమన్నా? ఇది కాదు కదా. సంస్థ బాగుపడే వాళ్ళ కోసం ఇప్పుడు నాయకుల కోసం ముఖ్యంగా కదా, మనకు ప్రజల కోసమే కదా ఈ సంస్థ ఉండేది. తీసేసుకుంటారా? తీసేసుకోండి, పోతుంది. ఇది కూడా చక్కెరపేట లేకుండా తీసేయండి, ఏం అభ్యంతరమా? అది ఒక పోయింది 104 ఎకరాలు. ఆ రోజు 6 కోట్ల రూపాయలకు గవర్నమెంట్కి అమ్మేసినారు, అదో టీడీపీ ప్రభుత్వంలోనే. ఈరోజు 44 ఎకరాలు తీసేసుకుంటారా? పోనీ ఈ సంస్థ కూడా పేపర్ పడిపోతాం రైతులం కూడా. ఈ కర్నూలు జిల్లాలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీతి నిజాయితీగా ఒక ఇండస్ట్రీలు జిల్లాకు ఒకటి చేసి మా రైతులకు న్యాయం చేస్తారా? లేదంటే కనుక పేపర్ పట్టిస్తారా? ఇదే ఒకటి అడుగుతున్నాను నేను మా రైతుల తరపు నుంచి. ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3.5 సంవత్సరంలో మాకు ఈ రైతులు 100 మంది ప్రెసిడెంట్ వాళ్ళు ఒక్కరు కూడా ఆయన మాట కాదని ఈరోజు మా విజయసింహ అన్న కావచ్చు, మాకు ఈరోజు ఈ డైరెక్టర్లు వచ్చిన తర్వాత న్యాయం చేశాడయ్యా. రైతులకు బోనస్ పంచినాడు, ఉద్యోగస్తులకు బోనస్ పంచినాడు. కనీసం అదన్నా లేకపోతే ఇట్లాంటి పనులు చేస్తే ఏమన్నా ఇదే ఉంటుందా? ఇప్పుడు నాయకుల సమస్య కాదు, రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నాం మేము. దయచేసి ఈ ఒక్కటి సహకరించి మీరు అందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకొక లోకేష్ సార్కి కావచ్చు, దయచేసి చెప్తున్నాం, మా రైతుల ద్వారా ఈ సంస్థను కాపాడమని చెప్తున్నాం.